మంత్రి గారు మీరు చేస్తున్న దౌర్జన్యం వల్ల మేము అంగర్ స్ట్రైక్ ఊరుకున్నాము. నా పేరు లక్ష్మణ్ పిహెచ్డి తెలుగు ఆల్ ఇండియా ఓబీ స్టూడెంట్ నేషనల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ పోలీసులు ఇంత పోలీసులు ఎందుకండి చెప్పండి. మేము శాంతియుతంగా మా యొక్క ఉద్యమం చేస్తే వీళ్ళందరూ ఎందుకు చెప్పండి, ఇవన్నీ ఎందుకు చెప్పు, అవన్నీ వాళ్ళ జాగిరా. రేవంత్ రెడ్డి మీరు అప్పుడు అన్నారు కదా జాగిరి గీగిరి అన్నప్పుడు, మీ పూర్వ ప్రభుత్వం ఉన్నప్పుడు జాగిరి గీగిరి అన్నారు కదా, మీరు అంతా జాగిరా, మీ జాగిరా టెంట్ వేసుకొని ఏంటి చూడు పక్షులు లేవన్నావు, ఇదేంటిది పాములు కావు చూడు. నేషనల్ జింక్ ఉంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర జింక, నేషనల్ నెమిలి, ఇవన్నీ లేవంటారు. గుంట నక్కలు లేవు, తాబేలు లేవు, పందులు లేవు. మరి జంగల్ ఏముంటాయి మీరు చెప్పండి. మరి గుంపు మేస్తులు ఉంటావా చెప్పు, మీరు ఏముంటారు చెప్పు. ఇది మీరు ఎప్పుడైతే రాత్రి 3 రోజులలో వచ్చి ల్యాండ్ని ఆక్యుపై చేశారు అంటే దీని అర్థం ఏంటంటే దొంగలు రాత్రి వస్తారు. దొంగలు ఏమని ఉంటే రాత్రి అన్నీ కొడతారు. దొంగలు చేసే పని మీరు దొంగనా లేకపోతే రాజకీయంగా ఎన్నుకోబడిన వ్యక్తివా, ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన వ్యక్తివా, మీరు ఎవరు చెప్పండి. మరి మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాస్వామ్య వ్యక్తి, నువ్వు అట్లా ఆలోచించాలి. మీరు గత ప్రభుత్వంలో మేము పోరాడితేనే మీరు గెలిచిరు. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తారు, విద్యార్థులకు మీరు ఏం చేస్తారు చెప్పి, మీ విద్యార్థులకు మీరు ఏం చెప్పాలనుకుంటారు. మొన్న ఇంజనీరింగ్ యూనివర్సిటీ అన్నారు, తర్వాత ఈ విశ్వవిద్యాలయం ప్రతిసారి విశ్వవిద్యాలయం వరుడేనా మీకు? అసలు ల్యాండే దొరుకుతుందా? తెలంగాణ ల్యాండే లేదా? ఎప్పుడైతే మీరు 420 హామీస్ ఇచ్చారో, ఆ 420 గ్యారెంటీ ఇచ్చారో, ఆ గ్యారెంటీకి పైసలు లేవని అర్థమవుతుంది. దానికి ఈ పైసలు చెడు చేద్దామని అనుకుంటున్నారు. తర్వాత మేము 1975లో యూనివర్సిటీ ఏర్పడిన కారణం వల్లండి మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఇచ్చిందండి. ఎట్లా ఇచ్చింది? ఏ పది పరిగణ 371 ఈ ప్రకారం ఈ యూనివర్సిటీ ఇచ్చారు. ఈ యూనివర్సిటీ కేవలం విద్యాపరంగా వాడాలి, దేని పరంగా వాడద్దు. అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులకి ఏదైనా అప్పుడే చెప్పింది. అటువంటి దాని యూనివర్సిటీ మీరు ఏం చేస్తున్నారండి, ప్రైవేట్గానే చేస్తారు. మీరు ఐటీ పెడతారా? నిజంగా ఐటీ పెట్టి మీకు జాబులు ఇప్పిస్తారా? మీరు చెప్పండి. మేము ఒప్పుకున్నాం. మీరు ఇందిరామ్మ రాజ్యం ఇందిరామ్మ ఇల్లు ఇస్తున్నారు. నిజంగా మేము వాళ్ళకి ఇందిరామ్మ ఇల్లు ఇస్తే మేము సంతోషిస్తాం. మా వాళ్ళే మా పేద కుటుంబాలకు ఇస్తే మేము సంతోషిస్తాము. మీరు దాని కాదు, మీరు మీ యొక్క దండను నడిపించుకోవడానికని తెచ్చిరని మాకు అర్థమవుతుంది స్పష్టంగా. మేము ఇన్ని రోజులు, నేను ఒక విద్యార్థి డిగ్రీ పీజీ ఇక్కడ చేసి ఇప్పుడు పిహెచ్ చేస్తున్నా. ఇన్ని రోజులు అనుభవించిన నా ప్లేసులు చూస్తే నాకు చాలా బాధ కనిపిస్తుంది. ఒక చెట్టు కొట్టేస్తే మీకు ఎంత బాధ ఇస్తారండి? ఒక మనిషి బతకడానికి ఏం కావాలండి? గాలి కావాలి. గాలి ఎట్లా వస్తుందండి? ఒక జంగల్ ఉంటే అక్కడ ఉన్న చెట్లు పుట్టలు ఉంటే గాలి వస్తుంది. ఆ గాలి లేదంటే ఇప్పుడు మేము ఎట్లా? నీకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తెలుసా అండి? ఎంత ఉందంటే తెలుసా అండి? ఇప్పుడు టెంపరేచర్స్ 195 పాయింట్లు అయింది నిన్న, ఇప్పుడు 200 దాటింది. తెలుసా మీకు? ఇది మీరు చదువుకున్నారా? ఒక విద్యార్థిగా మీరు చదువుకుంటే ఇవన్నీ తెలుసాలండి. మీరు ఏది మాటినా ఇలా నక్కలు లేవు, పందులు లేవు అంటారు. మీరు ఒకసారి రాండి, గుంటనక్కలు ఎవరండి? మీ వ్యక్తులండి గుంటనక్కలు. మీరు పందులు లెక్క తింటారు, పైసలు లేవని. పైసలు ఉంటే మీరు పైసలు సంపాదించుకుంటారు. చూడు ఇక్కడ పక్షులు, పందులు అన్నీ ఉన్నాయి, చూడండి. గుంటనక్కలు ఎవరో తెలుస్తుంది. గుంటనక్కలు అంటే మీరే ఇట్లుంటారు, ఈ విధంగా కనిపిస్తారు తెలుసా? ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్గా మీరు? ప్రభుత్వాన్ని కావచ్చు, ముఖ్యమంత్రిని కావచ్చు, ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వానికి ఒకరే తెలియజేసింది, మీరు ఎప్పుడైతే ఈ పోలీసులను మన బులోజర్లో తీసుకొచ్చారో వెంటనే వెంక తీసుకుపోవాలి. మీరు తక్షణమే ఈ జాగను విడిచి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఇటువంటి చేస్తే ఉంటే మేము దేశం మొత్తం మీద ప్రధానమంత్రితో కలిసి మేము ఆల్ ఇండియా ఓబీసీ కూడా రీసెంట్లీ మన రాహుల్ గాంధీని కలిసడానికి వెళ్తున్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా ఆ పేమెంట్ తీసుకోవడానికి వెళ్తున్నాము. అది పకడ్బందీగా ఆపే విధంగా మేము చేస్తామని తక్షణం చేస్తున్నామని. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.